ఒక లేడీ, ఒక్కొక్కరిని చేసింది చెకోడి. చూసే వాళ్ళకి మాత్రం ఇది వేడి వేడి పకోడి. మరి ఆలస్యం చేయకుండా చూసేయండి. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. చేస్తాను లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే నేను ఇక్కడ కానిస్టేబుల్ అండి, చూసారుగా. అబ్బా, దండుపాలెం బ్యాచ్ చడ్డీ గ్యాంగ్ ని ఒకే ఫ్రేమ్ లో చూసినట్టుందరా. నిజం చెప్పండి, ఎందుకు కొట్టేశారు, ఎలా కొట్టేశారు, ఎక్కడ పెట్టారు చెప్పు. చెప్పరా, చెప్పండి. మీరు ఇలా చెప్పరా? మా ఎస్ఐ గారు వస్తే అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తారా? ఎస్ఐ గారు, మీరు ఎంట్రీ ఏమని చెప్తా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. గబ్బర్ సింగ్ ఎంట్రీ ఇచ్చినా కూడా అక్కడ కామ్ గా కూర్చున్నాడు. ఎవరది? జడ్జి అమ్మా. అంటే న్యాయ నిర్ణేత. తెల్ల చెప్ప. మన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చివరిలో 10 మార్కులు బోర్డు ఎత్తేది ఆయనే. గబ్బర్ సింగ్ కూడా మార్కులు ఇస్తారా? మా రూలింగ్ ఆయన్నే. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి. బాబు బాబు నన్ను ఫీల్ అయ్యారంటావా? ఏం ఫీల్ అవుతారు? ఇప్పుడు అన్న వరుణ్ బాబు, నాన్న నాగబాబు, బాబాయ్ కళ్యాణ్ బాబు, పెదనాన్న రికార్డులకే బాబు. ఇంతమంది బాబుల మధ్యలో పెరిగిన మీరు బాబు అంటే తప్పే ఉంది. అయినా అన్నది మా బాబునే కదా, తప్పలేదు. ఏమై నువ్వు కొంచెం బాగా నవ్వుతావు అంట, కొంచెం నవ్వు. నువ్వు కామెడీ చేసి నవ్వుతావు. నవ్వకపోతే అంతాక్షరి మీతోనే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరది? అది అనుకూలంగా రా కొంచెం. ఆవిడ అంటే ఎంట్రీలకి డాన్స్ చేస్తా అప్పుడప్పుడు. అంటే తెలుసుకమ్మా మీకు అది డాన్సా? నువ్వు సిగ్గుపడుతుంటే ఏకంగా నటరాజ స్వామి వచ్చి నిరాహార దీక్ష చేసేలా ఉన్నారా? కాదు, అది కాదు. నాకు బయట తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నువ్వు చిరంజీవి గారి పాటలు అదరగొడతావని ఇన్ఫర్మేషన్. అయ్యో సార్, కొంచెం మ్యూజిక్ వేస్తే నేను చూసి తరిస్తారా? నేనేమంది ఇంద్రాలో స్టెప్, ఈయనేంటి? అంటే నాకు వచ్చిన ఇంద్ర ఇదేనమ్మా. వీళ్ళెవరు? ఖైదీలమ్మా. నేను ఇంకా ఆర్కెస్ట్రాలో అనుకున్నాను. అది ఏం చేశారని అంటే వీళ్ళు రాత్రులు ఒంటికి ఆయిల్ రాసుకుని ఇంటింటికి తిరిగి దొంగతనాలు చేస్తున్నారండి. పాప వాళ్ళ టీం లో డబ్బులు ఇట్లేదా? అమ్మా మీరు నా మీద వేసారమ్మా. నేను కరెక్ట్ గానే ఇస్తున్నానమ్మా. కొంతమంది ఉంటారు 5 స్కిట్లకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పిస్తారంట, పిల్లలు కాబట్టి అడ్జస్ట్ అయిపోతున్నారు. ఏం చేశారు? మాట్లాడండి, ఏం తప్పు చేశారు? ఏం మాట్లాడమంటారు? అదేమన్నా రాస్తా కదా, మీరు అరిచినప్పుడు మాత్రం భయపడమన్నారు అంతే. ఏంటది? మీరు వచ్చాక నాకే లేవమ్మా, ఇంక వాళ్ళకేమో రాస్తాను. అమ్మ నేను ఎవరో వేస్తాను, వాళ్ళ మెల్లో బోర్డులు వేసి 420 అని రాసి పడేస్తా. మెల్లో బోల్డ్ వేసి సూర్యకాంత్ అని రాయి. నీ స్కిట్ ప్రమోషన్ నా సినిమా ప్రమోషన్ నడవద్దా? మీరు ఎన్ని బోర్డులు వేసినా మమ్మల్ని ఇడిపించడానికి మా జబర్దస్త్ గ్యాంగ్ మొత్తం వస్తుంది. అవునా? పిలిపించరా? మా 6 అడుగుల బుల్లెట్ రాకెట్ రాఘవా. ఇడు 6 అడుగుల బుల్లెట్, ఇడు ధైర్యం విసిరిన రాకెట్. ఆశా చాక్లెట్ అంటున్నాడు, ఈడ ఆడలేంటి? వీళ్ళని విడిపించడానికి వచ్చావారా? అమ్మా, ఎంతవరకు నాన్నగారే మమ్మల్ని రానలేదు, మీరు రా అంటారా? అంత తొందర ఏంటి? రాఘవ అనే లోపే నువ్వు నన్ను రా దగ్గర ఆపేసి నేను నిన్ను రా అన్నానంటే ఎలా? ఎలా రా? అదిగో మళ్ళీ రా అన్నారు, చూసారా మీరు? రాఘవ అన్నివ్వ నన్ను. సార్ ఎందుకు వచ్చావు? మా వాళ్ళందరినీ విడిపించుకెళ్దామని వచ్చాను. సారీ, వాళ్ళకి 7 years జైలు శిక్ష. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల ఎలా భరిస్తారమ్మా? 7 సంవత్సరాలు నిన్ను జబర్దస్త్ భరించలా? వీళ్ళందరూ అమ్మాయికులమ్మా, వీళ్ళకేం తెలీదు. పైకి నీలాగే నటిస్తున్నారేమో రాఘవా. ఓకే వస్తానమ్మా. ఉండమ్మా. ఎందుకమ్మా? ఏం పర్లేదు, వస్తామా. ఉండమ్మా. అబ్బా చాలా అంకండి అమ్మా, వెళ్ళలేకపోతున్నాం. నువ్వు 7 సార్లు సుజాత సుజాత అన్నప్పుడు మేము వెళ్ళనా?
అందరికీ నమస్కారం అండి. త్వరలోనే సూర్యకాంతం సినిమా మన అందరి ముందుకి రాబోతుంది. అందులో మన నిహారిక గారు బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేశారు. చాలా బాగుంటుంది. ఎంజాయ్ చే- పొట్ల చుట్టించాలి పో. ఆయన ఒకటితో అయిపోయింది అనుకుంటున్నావా? అబ్బా ఇంకా ఉన్నారా? అద్దిరే అబ్బే. చూసారా మా అన్న బాడీ? అవి తగ్గకవి. మిమ్మల్ని కాపాడాలంటే ఉండాల్సింది బ్రెయిన్, బాడీ కాదు. అది నా దగ్గర టన్నులు టన్నులుగా ఉంది. అది ఉంటే ఆది టీమ్ లీడర్ ఎలా అయ్యాడు? ఏంటి అది నువ్వు ఫీల్ అవుతున్నావు? అంటే మా ఇద్దరిది అవినాభావ సంబంధం అమ్మా. నువ్వు ఎవరి మీద వేసిన ఇద్దరికి తాకిద్ది కౌంటర్. సరే అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా అయింది? ఫస్ట్ నేను స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డోర్ దగ్గర ఉండి నవ్వేవాడు. తర్వాత నా రూమ్ లోకి వచ్చాడు. తర్వాత నా టీమ్ లోకి వచ్చాడు. ఇప్పుడు నా కల్లోకి వస్తున్నాడు. అయ్యో అభి, డోర్ దగ్గర నవ్వినప్పుడే డౌట్ రావాలి కదా అసలు నీ స్కిట్ కి నవ్వడం ఏంటా అని. సరే ఓకే, మా సూర్యకాంతం గురించి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోండి అమ్మా. అరే అయస్కాంతం సినిమా రిలీజ్ అవుతుందట కదరా? గద అయస్కాంతం కాదే సూర్యకాంతం. నేనేమన్నా? అయస్కాంతం నువ్వేమన్నావు? సూర్యకాంతం. మరి రెండిట్ల కాంతం ఉంది కదరా? దీనికే నవ్వేనమ్మా నేను డోర్ దగ్గర. అరే రే గుండు ఇట్రా 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 ఇట్రా. ఇంకోసారి స్వింగ్ సరా బొంగు సరా అని డాన్ చేసావు అనుకో గుండు పాల్గొడతా. మా నాన్న అర్ధరాత్రి పూట లేసి ఇల్ల పాప నిద్ర ఉలికి బట్టలు వేస్తున్నాడు. ఎలా ఏమండి మరి నా డాన్స్ అంత బాగోలేదా అండి? చెరుకు తోటలో ఏనుగు గెంతున్నట్టుంది. ఎలా మీకు విషయం చెప్పాలండి, మీరు ఎవరు నమ్మినా వీడిని మాత్రం నమ్మకండి. శబ్దాలను బ్యాక్ సైడ్ నుంచి చూపించి పద్మాలయని నమ్మించే రకం. నువ్వు చిన్నప్పుడు సైంటిస్ట్ ఏమైనా అవ్వాలనుకున్నావా? నో నాట్ ఎట్ ఆల్. ఎందుకు అనిపించింది? మరి ప్రయోగాలు మనకి ఎందుకమ్మా, కామెడీ చేద్దాం. ఓకే అంతేనా? రాకింగ్ రాకేష్ రమ్మను. ఎవడిడు? సెక్యూరిటీ సెక్యూరిటీ ఫస్ట్ టైం చదవండి. పిల్లలు తొందరండి. మేడం మేడం హే రాకేష్ నువ్వా? అంటే పిల్లలతో రాకపోతే గుర్తుపట్ల. అయ్యో మేడం. కంగ్రాచులేషన్స్ రాకేష్, వీళ్ళ ప్రవేశంతోనే నువ్వు గృహ ప్రవేశం చేసుకున్నావంటగా. ఏ నువ్వేంటే మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడతావుగా? నువ్వు వచ్చాక నీ ప్రోమోలో పడను, నువ్వే పడతావు. దానికి ప్రోమో పిచ్చండి. ప్రోమోలో పడతావంటే చాలు మోడీ గారితో కూడా మాట్లాడడానికి వెళ్తాం. నా సినిమా గురించి చెప్పిన వాళ్ళు ప్రోమోలో పడతారు. ఈ సూర్యకాంత సినిమా చూడండి, ఇది మాత్రం ప్రోమోలో వేయండి. ఇప్పుడు వస్తున్నారు ఎవరో తెలుసా? వెంకీ. హాయ్ జీవన్, ఎలా ఉన్నా? మా టీమ్ లీడర్ నేనమ్మా. జీవన్ నీతోనే మాట్లాడుతున్నా. జీవన్ కాదమ్మా వెంకీ. జీవన్ నీ కోపం కూడా వస్తుందా? అరే వెళ్ళరా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. జీవన్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు లైన్ లోకి వచ్చారు, నాతో మాట్లాడండి అమ్మా. సరే నువ్వు జీవన్ ఎక్కడికి పంపించావు? అర్థమైందమ్మా. సార్ ఇప్పటి వరకు 100 కన్ఫ్యూజన్ స్కిట్లు వేసాను సార్. ఎప్పుడు ఇంత కన్ఫ్యూజ్ కాలేదు. మీరు మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా సూర్యకాంత సినిమా చూడండి. వెంకీ అమ్మా అబ్బా ఇప్పుడు చెప్పండి అమ్మా. జీవన్ అడిగానని చెప్పు, జీవన్ అడిగానని చెప్పు. ఎక్స్ట్రా జబర్దస్త్ నుండి మా సుధీర్ అన్న టీము. మా నాన్న జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు ఈయన వాళ్ళని నమ్మడం. మోసం. ఒక్కడవే వచ్చావేంటి? మిగతా ఓహో సారీ, మా నాన్న పిలిస్తేనే వీళ్ళు రారు, నేను పిలిస్తే ఎందుకు వస్తారు? యాక్చువల్ మేడం అసలు సీనుది ఏం తప్పు అసలు లేదండి. అసలు తప్పు లేదా? వెండి తెర కమల్ హాసన్ వచ్చారని మా నాన్న అంటే ఆ నట సార్వభావం అంతా మా నాన్నకే చూపించాడు. యాక్చువల్ గా నాది కూడా తప్పే లేదు. నువ్వు మాట్లాడకు. నువ్వు మా ఇంటికి వస్తే ఆటో వచ్చాడు అని ఎంత ప్రేమగా చెప్తారు. ఆ ఆటోలోనే వెన్నుపోటు ఆయుధాలు తీసుకొచ్చావని తెలియదు మా నాన్నకి. యాక్చువల్ గా సుధీర్ గారిది కూడా ఛీ! మీ ఇద్దరికి అట్లీస్ట్ మాట్లాడే అర్హత ఉంది, అడిగి అది కూడా లేదు. డాడీ డాడీ అని ఎదురుదాడి చేశాడు. ఇంకెవ్వరు లేడా? ఇప్పుడు చూడండి. ఇంకా చూడవరా, ఎవరినో పిలిపించరా నువ్వు. వీళ్ళు మిమ్మల్ని విడిపిస్తారు. వాళ్ళని పిలిపించిందే మిమ్మల్ని తగిలించడానికి. అమ్మా కొంచెం తగులుకోండి. బాబు గారు గుడ్, బాగుంది. తను బాగా చేసింది యాక్టింగ్.
నీ మనసులో మాటలన్నీ నిహాత చెప్పించావా అది బాగుంది అది వెరీ గుడ్